లాగిచర్ల కలెక్టర్పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిపై బదిలీ వేటుపడింది. పరిగి కొత్త డీఎస్పీగా ఎన్ శ్రీనివాసును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరికొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా లాగిచర్ల దాడి ఘటన అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చిచ్చురేపింది. ఈ ఘటనలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. కొడంగల్లో గిరిజనులు లంబాడాలకు మేలు జరగకూడదని బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేటీఆర్ స్వయంగా బీఆర్ఎస్ నేతలకు భరోసా ఇవ్వడం వల్లే కలెక్టర్పై దాడి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఖమ్మంలో లంబాడాలైన మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన చరిత్ర బీఆర్ఎస్దని, టెర్రరిస్టుల కన్నా దారుణంగా లంబాడాలపై గత ప్రభుత్వం దమనకాండ సాగించిందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చెందుతున్నారు.